వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యక్ష దైవం అర్సవెల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు. ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె మురుగేశన్. భక్తి శ్రద్ధలతో కన్నుల పండగ కుంభోత్సవం ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో భక్తుల సందడి. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్న ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో సోమవారం రోజు కుంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండగ భక్తుల సందడి మధ్య నిర్వహించారు. యాగశాలలో పురోహితులు పండితులు యాగాలను నిర్వహించారు. ఆ తర్వాత ఉరుకుంద ఈరన్న స్వామి విగ్రహాన్ని వెండి కవచంతో అమర్చి పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న గణపతి ఆంజనేయ నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి మహంతి స్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన గోపురం మీద కలశాలను ప్రతిష్ఠించే కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే భక్తుడు ఉరుకుంద ఈరన్న స్వామి గోపురాలపై హెలికాప్టర్తో పూలమాలలు వేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అనేక మంది బాలబాలికలు తమ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభోత్సవ కార్యక్రమానికి భక్తులు తరలి రావడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో ఎటు చూసినా భక్తులు కనిపించారు. దేవాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు మరియు యజ్ఞశాలలో యజ్ఞాలు నిర్వహించి పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, దేవాదాయ శాఖ అధికారి మోహన్ ఈరన్న, దేవస్థానం అధికారి మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహోత్సవానికి ప్రజలు తరలి రావడం వల్ల దేవాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అన్న ప్రసాదం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కుంభోత్సవ కార్యక్రమానికి భక్తులు దేవాలయానికి ఎంతో సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు భూపాల్పల్లి జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందని, 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని, మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల పన్ను మినహాయింపు చేయడం చారిత్రక ఘట్టమని, బీజేపీ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు 25-26 సంవత్సరానికి ప్రవేశించినటువంటి బడ్జెట్ చాలా చక్కగా ఒక పద్ధతిగా ఇటు
పేదలు, మధ్యతరగతి, అలాగే ముఖ్యంగా రైతులను దృష్ట్యా చాలా చక్క ప్రత్యక్ష దైవం అరసవెల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకలను తొలిసారిగా ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తోంది. ముందుగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. श्री गुरुभ्यो नमः हरिः ओम प्राणानायम्य आचम्य केशवाय स्वाहा. శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో పాల్గొని స్వామి నిజరూప దర్శనం చేసుకున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని తెలుగు సినీ గాయకురాలు మంగ్లీ అన్నారు. రథసప్తమి వేడుకల 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మంగ్లీ సోమవారం శ్రీకాకుళం వచ్చేశారు. అనంతరం మంగళవారం అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే చెప్పాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎలాడ్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను. చాలా ఏడ్చేసాను కూడా నిజ రూపం చూసి. చాలా మంచిగా అనిపించింది. సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మిది రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవళించు రూపము.